పేరు కే బుజ్జి. కే బుజ్జి. కే బుజ్జి. ఏం పేరుమా? కే బుజ్జి. కొండపు బుజ్జి. బుజ్జమ్మ తల్లి. గోడపోలస్ గ్రామం. మాకు 2 ఎకరాల భూమి ఉంది. ఈ గ్రామమే 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతానికి మేము ఈ గ్రామంలో రైతుగా ఉంటున్నాం. ఈ ఎయిర్పోర్ట్ వల్ల రాబోయే రోజుల్లో కూలిదానిగా మారిపోతాం. రైతుగా ఉన్నాం, 2 ఎకరాల భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన బుజ్జమ్మ. ఈ ఎయిర్పోర్ట్ పుణ్యాన మేము రైతు కూలీలము, ఎయిర్పోర్ట్ పుణ్యాన కూలీలుగా మిగిలిపోతామని అంటాం. అంతేనమ్మా? అంతేనండి. ఇంకా ఏం చెప్తావు తల్లి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు 2 పిల్లలు ఇక్కడ చదివించుకుంటున్నాము. ఏం చదువుతామన్నారు తల్లి? బాబు 4th, పాప యూకేజీ. బాబు 4th క్లాసు, పాప యూకేజీ చదువుతా ఉంది. ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మైక్ ద్వారా చెప్తావా? ఏమన్నా చెప్తానండి. చెప్పు, గట్టిగా చెప్పు, ఆయనకు అర్థమయ్యేట్టుగా. అయ్యా చంద్రబాబు గారు, మీకు వచ్చిన ఆలోచన వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఎందుకంటే చిన్న కన్నా రైతుల వద్దే భూములు లాక్కుంటున్నారు, కానీ 100 ఎకరాల కొలది ఉన్న ప్రజల దగ్గర, నాయకుల దగ్గర భూములు మాత్రం మీరు తీసుకోవట్లేదు. ఏమి విమానం అక్కడ ఎగరదా? మా కూలి వాళ్ళ దగ్గరే విమానం ఎగురుతుందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి మీరు చాలా వరకు ఎలక్షన్ల ముందు మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మహిళల డోక్రా రుణాలు తీరుస్తాం, బాబు వస్తే ఇంటింటా జాబ్ వస్తుంది అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. ఇవన్నీ మానేసి లాస్ట్ మిమ్మల్ని ఎక్కడ అడుగుతామని ఈ ఎయిర్పోర్ట్ అనే సునామీలో మమ్మల్ని పడేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు ఈ ఎయిర్పోర్ట్ అనే మాటని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాం. అయితే మీరు వచ్చి చాలామంది ఉద్యోగాలు పోగొట్టారు. ముఖ్యంగా ఆదర్శ రైతులని ఉపాధి హామీ అందరినీ తీసేసారు తల్లి. తలనెత్తి మీద పెట్టుకునే కనీస వేతనం కోసం మేము తలనెత్తి మీద పెట్టుకుని కూలికి వెళ్ళే కనీస మేటలను కూడా తీసి పాడేశారు ఈ రోజు నాడు. వాళ్ళ యొక్క అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఈ ఉద్యోగాల్లో వేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశం ఏమో మాకు తెలియదు. కానీ మేము 5-6 సంవత్సరాల నుంచి కష్టపడి చేసుకున్న పనులు కూడా ఈ రోజు నాడు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. దయచేసి మాకు ముందున్న గంజి నీళ్ళు మాత్రం మీరు తీయకండి. పంచపక్ష పరమాన్నాలు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు లాక్కోండి. వాళ్ళంటే వాళ్ళ దగ్గర లాక్కున్నా ఉపయోగం ఉంటుంది. మా గంజి నీళ్ళలో మీకు ఏముంటుంది? ఉప్పు నీళ్ళు తప్ప. అదే పంచపక్ష పరమాన్నాలు తిన్న వాళ్ళు తీసుకుంటే పాలు, బెల్లం, బియ్యం అన్నీ ఉంటాయి. గంజి నీళ్ళు ఏముంటాయి అయ్యా? మీకు ఎంత చెప్పినా ఇదే మాట. మీకంటే పెద్ద నాయకులు వెనకడుగు వేసి వెనక్కి వెళ్తున్నారు. అయినా మీరు మాత్రం ఇక్కడ ఏముందని మీరు అలాగా అస్తమానం మమ్మల్ని కంటి మీద నిద్ర లేక, మనశ్శాంతి లేక, మమ్మల్ని 30 రోజుల నుంచి నిరాహార దీక్షలు, కడుపు నిండా తిండి లేక, కడుపు చేయారో పని చేసుకోలేక, మా పిల్లలు కూడా మనస్ఫూర్తిగా మేము తిండి పెట్టుకోలేని పరిస్థితులను ఏ క్షణానికి ఏమొస్తుందా, ఏ క్షణానికి ఏమవుతుందా అని ఆందోళన చెందుతూ ఉన్నాం. అయితే మొన్న రఘువీరారెడ్డి గారు వచ్చిన మరుసనాడే మా ఊరికి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. మేము వాళ్ళని ఎదుర్కోవడం వల్ల మా ఊరు ప్రజలు పెద్దల వాళ్ళ మీద 25 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళ మీదే కాకుండా చాలామంది మహిళలు కూడా ఉన్నారు ఇందులోని. మహిళలు కూడా తరిమేస్తాం, మీకు ఎందుకు ఈ ఉద్యమాలు, మీకు ఎంతో కొంత ప్యాకేజీలు ఇస్తాం కదా అంటున్నారు. మా భూములు, మా ఆస్తులు మీరు తీసుకొని మీరేసే ముష్టి మాకు ఎందుకయ్యా? మాకు ఆ ముష్టి వద్దు. మా తాత తండ్రులు ఇచ్చిన భూములు చాలు. ఇక్కడ భూముల రిజిస్ట్రేషన్ రేట్లు కూడా కాస్త పెరిగినాయి అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు పెంచారు చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ మాత్రం భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం పెంచలేదు. కారణం ఏంటంటే, ఈడ భూముల రిజిస్ట్రేషన్లు పెంచినాడు అని అంటే ఇక్కడ మళ్ళా ఆ భూముల రిజిస్ట్రేషన్ల మేరకు మళ్ళా ఇక్కడ డబ్బులు కట్టేయాల్సి వస్తుంది అని చెప్పి, కనీసం ఆ మేరకు కూడా ఇవ్వకూడదు అని చెప్పి కక్కుర్తి చూపిస్తా ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే, ఈ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే చూస్తా ఉన్నా. నిజంగా రైతులకు బుజ్జమ్మ చెప్పినట్టు రైతులకు రుణాలు మాఫీ చేయలేదు. రైతులకు ఇవాళ అపరాధ వడ్డీ కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఈయన ఇచ్చిన 4,600 కోట్లు నిరుడు సంవత్సరం, ఈ సంవత్సరం 2,900 కోట్లు, ఏదైతే మొత్తం 7,400 కోట్లు ఇచ్చాడో అది రైతులకు వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రైతులు 87,612 కోట్లు అప్పు తెచ్చుకుంటే, చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఆ రైతులకు పావులా వడ్డీ 0% వడ్డీ పోయి ఇవాళ అదే రైతులు
18%, 14% అపరాధ వడ్డీ కట్టవలసిన పరిస్థితిలో రైతులు ఆ 87,000 కోట్ల రూపాయల మీద ఈ 18 నెలల కాలంలో 18,000 కోట్లు వడ్డీలు కడితే ఈయన ముష్టేసినట్టు ఆ వడ్డీలలో కూడా సరిపోని విధంగా 7,400 కోట్లు ఇచ్చి మళ్ళీ రైతులకు రుణాలన్నీ కూడా మాఫీ చేసేసారు అని చెప్పి కూడా బుకాయి ఇచ్చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు రుణాలు మాఫీ చేయలేదు, మోసం చేశాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేయలేదు, అది మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు టీవీలలో అది ఊదరగొట్టారు. బాబేమో వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు వచ్చాడు కానీ ఉన్న జాబులు మాత్రం ఊడబెరుగుతూ పోతా ఉన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మాకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వు, ఉద్యోగం ఇవ్వడంలో ఆలస్యం అవుతే 2,000 అన్నా ఇవ్వు అని చెప్పి పిల్లలందరూ అడుగుతా ఉంటే రాష్ట్రంలో 1,75,00,000 ఇల్లులుంటే 1,75,00,000 ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తామని అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు ఉద్యోగం ఇస్తానని చెప్పి నేనెప్పుడు చెప్పాను అని చెప్పి మళ్ళీ మాట మారుస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. జీవితం అంతా మోసం, అబద్ధం, దౌర్జన్యం. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. గట్టిగా పోరాడదాం తల్లి. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్కి హృదయపూర్వక నమస్కారాలు.